ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్ పొగాకు కొనుగోళ్లను పరిశీలించనున్న జగన్ అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గంలో కొత్తగా 3 చోటు. సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన. ఆపరేషన్ సింధూర్కి 1 నెల రోజులు పూర్తి. పహల్గాం ఉగ్ర దాడిపై కొనసాగుతున్న దర్యాప్తు. 33 దేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందాలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిరాధారం. బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం. ఖైరతాబాద్, ఆబిడ్స్, పంజాగుట్టలో భారీ వర్షం. తూర్పు విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి. 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వానలు. ఆడవాళ్లను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని అన్న లోకేష్. కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించాలి. తప్పు చేయలేదు కాబట్టే ఈటెల విచారణకు హాజరయ్యారన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల అసత్య వాంగ్మూలం ఇచ్చారు. ఈటెల రాజేందర్ కు మంత్రి తుమ్మల కౌంటర్. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్న సజ్జల. ఏజీ హాస్పిటల్ కు కేటీఆర్, మాగంటి గోపీనాథ్ కు పరామర్శ. ఆరోగ్యంపై ఆరా. 2వ రోజు పోలీస్ కస్టడీకి కాకాని. పోలీసులు అడిగిన 22 ప్రశ్నలకు 2ంటికి మాత్రమే సమాధానం. కాళేశ్వరంలో తప్పులేమీ జరగలేదు. ప్రాజెక్టుపై హరీష్ రావు ప్రజెంటేషన్.